రోజు మా ఎస్పీ సారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారము మా దామోదర్ నాయుడు గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిపి తాడపాల జంక్షన్లో మాటు వేసి ఒక ముగ్గురిని 6 కేజీల గంజాయిని, ఒక స్కూటీని, 4 స్మార్ట్ ఫోన్స్ని ఎలాగ విత్ మీడియేటర్లతో పాటు స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళకి పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా, అందులో ఒక 2 మేజర్స్ ఉన్నారు, ఒక ఆయన బాలుడు ఉన్నాడు. వీళ్ళు కూడా ఒకడు పెద్దాపురం కాలేజీ డిప్లొమా కాలేజీలో, ఒకటి యానాం కాలేజీలో చదువుతున్నారు. వీళ్ళు ప్రాపర్టీ అఫెన్స్లు చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు లేక ఏదో ఒక విధంగా మనం ఇచ్చేయాలని వీళ్ళకి ఆల్రెడీ ముందే ఈ కాలేజీల్లోని మాస్ పరిసర ప్రాంతాల్లోని ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారండి. వీళ్ళు ముగ్గురు ఒక దొంగతనమైన బండిని వేరే దొంగల దగ్గర తీసుకొని ఆ ముగ్గురు కలిసి జనబాయి దగ్గరికి వెళ్ళారు. మనకి ఆంధ్ర వర్ష బార్డర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్పే ద్వారా వేరే అతనికి ఫోన్పే చేసి అతని దగ్గర డబ్బులు తీసుకొని ఇంటీరియర్లోకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర 6 కేజీలు గంజాయి కొన్నారు. అతనికి 12,000 ఇచ్చారు. తిరిగి వస్తుండగా మనకు మాట వేసి దొరికారు. వీళ్ళతో మాట్లాడితే ఏం చెప్పారంటే, కంప్లీట్గా కాలేజీ చదివే టైంలో దీనికి కన్జ్యూమ్కి అలవాటు అయిపోయారు. ఇంకా ఆల్కహాల్ గంజాయ ఏదో ఒకటి రోజు తీసుకుంటే కానీ రోజు దినంగడన్న పరిస్థితి అయిపోయింది. చూస్తే బిలో 20 years పిల్లలు వాళ్ళతో మాట్లాడుతుంటే కంప్లీట్గా మత్తుకి అలవాటు అయిపోయారండి. యూత్ మేల్కొనాలి, యూత్ మేల్కొనకపోతే అవ్వదు. ఎందుకంటే కష్టపడి వ్యవసాయం చేసుకునే బతకొచ్చు, వ్యాపారం చేసుకున్న బతకొచ్చు. కానీ ఈ విధంగా గంజాయికి అలవాటు అయిపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. గంజాయి సేవించినా, గంజాయి పండించినా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా, గంజాయితో సత్సంబంధాలు ఉన్నా, గంజాయి స్టోర్ చేసినా సరే నేరస్తులే. గంజాయి ఆయనతో ఫోన్లో మనం ఉన్నా సరే కంప్లీట్ గంజాయి ఆడుతూ ఉంటే మనం కూడా గంజాయి వ్యాపారస్తులాగా చూస్తారు. యువత మాత్రం మేల్కొని ఈ డ్రగ్ వద్దు బ్రో చేసి అందరూ చదువుకొని బాగుండాలని అందరం కోరుకుంటున్నాము. మా అనకాపల్లి జిల్లా పోలీస్ తరఫున ఎక్కడ కానీ ఈ టైప్ ఆఫ్ ఎవరికి కానీ, పత్రికా సోదరులకు కానీ, పబ్లిక్ కానీ ఈ గంజాయి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పక్కా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.